ఒక ఫీల్డర్. సో బౌండరీ రైడర్స్ నలుగురు కనిపిస్తున్నారు నాకు. గుడ్ షాట్ అండ్ క్యాచ్ టేకెన్. వికెట్ కోల్పోయింది. సచిన్ జోషి అవుట్. సో స్టార్టింగ్ లో ఒక పెద్ద విఘాతం. ఫస్ట్ బాల్ డాట్ బాల్ అండ్ వికెట్ కూడా పోయింది. సచిన్ జోషి స్క్వేర్ లెగ్ ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం. అక్కడ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. దాంతో ఫస్ట్ బాల్ కి వికెట్. మరొకసారి చూడొచ్చు, లెగ్ స్టంప్ మీద పడినటువంటి బాల్ అది స్క్వేర్ లెగ్ మీద నుంచి కొట్టేటువంటి ప్రయత్నం, కానీ చక్కగా జడ్జ్ చేస్తూ పడినటువంటి క్యాచ్. దీంతో సచిన్ జోషి అవుట్ అయ్యాడు. 8 రన్స్ చేసి 66 ఫర్ 5. సో ఈ బాల్ కి ఏం చేస్తాడు రఘు? ఒక పెద్ద షాట్ కి ప్రయత్నం. బౌలర్ క్యాచ్. 2 బాల్స్ 2 వికెట్స్. బౌలర్ అనే హ్యాట్రిక్. పెద్ద షాట్ కోసం ప్రయత్నించాడు కానీ నేరుగా బౌలర్ కే క్యాచ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? రఘు మాత్రం అది అబౌవ్ ది వెస్ట్ హైట్, నో బాల్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇద్దరు ఎంపైర్లు కూడా కన్సల్ట్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తానికి కావాల్సినటువంటి డ్రామా అంతా కూడా నడుస్తోంది. చివరి ఓవర్లో ఎంపైర్స్ ఇద్దరు కన్సల్ట్ చేసుకుంటూ ఉన్నారు. మరొకసారి చూడొచ్చు మనం రీప్లేలో అయితే కనుక క్రీజ్ ని వదిలి బయటకు వచ్చాడు కాబట్టి అది అందులోనూ కొద్దిగా బెండ్ అయినట్టుగా ఉంది. అబౌవ్ ది వెస్ట్ హైటా కాదా అనేటువంటిది చూడాలి. కానీ రఘు అప్పుడే చెప్తూ ఉన్నాడు ఇది బీమార్ అబౌవ్ ది వెస్ట్ హైట్ అనేటువంటిది అలా కనబడుతుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా అది డ్రాపింగ్ డెలివరీ. సో అందుకని నో బాల్ కాదు. రఘు అవుట్ అయ్యాడు. అవుట్ అయ్యాడు. సో 2 బాల్స్ లో 2 వికెట్లు. ఏమవుతోంది, అలెగ్జాండర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఆశాజనకంగా లేదు ఈ దశలో కనుక గమనించినట్లయితే. కేవలం 72, కానీ ఒక భారీ షాట్ ఆడగలిగినటువంటి వ్యక్తి. బెస్ట్ 13 అతనికి ఈ సీజన్లో ప్రస్తుతం. అలెగ్జాండర్ ఆన్ హ్యాట్రిక్. హ్యాట్రిక్ డెలివరీ ఎలా వేస్తాడు? షార్ట్ పిచ్ చేస్తాడా, యార్కర్ వేస్తాడా? ఒక బ్యాట్ ఊపాడు అయితే నో మ్యాన్స్ ల్యాండ్ లో పడింది. సెకండ్ రన్ తీస్తారో తీయరు, ఎందుకంటే ఆదర్ స్ట్రైక్ లో ఉండడం ముఖ్యం. సో 3 balls లో మనకి 10 runs కావాలి. 3 balls 10 runs. మరొకసారి ఇది రఘు అవుట్ అయినటువంటి ఇది స్టెప్ అవుట్ అయ్యి ఒక భారీ షాట్ కి ప్రయత్నం చేశాడు, కానీ హై ఫుల్ టాస్ సరిగా కనెక్ట్ కాలేదు. సో స్వయంగా వైడ్ బాల్. ఎస్, వైడ్ బాల్. ఈ స్టేజ్ లో వైడ్ కాస్త రిలీఫ్ ఇస్తుంది. 9 runs కావాలి. 3 balls అలాగే ఉన్నాయి. 9 runs కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బాల్. ఈ దశలో వైడ్ వేయకూడదు. సో ఈ వైడ్ కాస్త రిలీఫ్ ఇస్తుంది, టెన్షన్ ని ఈజ్ అవుట్ చేస్తుంది తెలుగు వారియర్స్ కి. ఒక ద రియల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతోంది ఈ మ్యాచ్. ద రియల్ 20 ఫార్మాట్. అందరూ కూడా తెలుగు వారియర్స్ డగౌట్ కూడా చాలా సీరియస్ గా చూస్తూ ఉన్నారు. ఈసారి మరొక వైడ్. yes వైడ్. దీంతో టెన్షన్ తగ్గిపోతుంది. తెలుగు వారియర్స్ విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి. 2 వైడ్స్. ఈసారి ఆఫ్ సైడ్ వైడ్. చాలా వైడ్ గా వచ్చింది. బాల్ కొద్దిగా స్వింగ్ అయి ఇంకా ఎడంగా వెళ్ళింది. 2 balls 2 consecutive వైడ్స్. దాంతో 8 runs చాలు. What a shot! Straight into the stands. A beautiful 6 from Adarsh Balakrishna. ఇది కదా కావాల్సింది మనకి. సో ఆ సిక్సర్ తో మళ్ళీ మ్యాచ్ తెలుగు వారియర్స్ వైపు వచ్చేసింది. ఇంకా ఒక్క రన్ వస్తే స్కోర్స్ లెవెల్ సూపర్ ఓవర్కి వెళ్తుంది. 2 runs వస్తే తెలుగు వారియర్స్ గెలుస్తారు. 2 balls లో 2 runs కావాలి. నౌ తెలుగు వారియర్స్ ఆర్ విన్నింగ్ దిస్ మ్యాచ్. డెఫినెట్లీ విన్నింగ్ దిస్ మ్యాచ్. వాట్ ఏ షాట్. పర్ఫెక్ట్ గా స్లాగ్ స్వీప్ కొట్టాడు. బ్రహ్మాండం కనెక్ట్ అయింది. అండ్ డీప్ మిడ్ వికెట్ మీద నుంచి మ్యాసివ్ స్ట్రైక్ ఆదర్శ్ బాలకృష్ణ బ్యాట్ నుంచి స్ట్రైట్ ఇంటూ ది స్టాండ్స్. చూడొచ్చు ఇక్కడ ఆ ఉత్సాహాన్ని, ఆ ఎంజాయ్మెంట్ ని చూడొచ్చు తెలుగు వారియర్స్ డగౌట్ లో. వెంకటేష్ తన యొక్క ఆ ఉత్సాహాన్ని దాచుకోలేకపోతూ ఉన్నాడు. 2 balls 2 runs. ఈ బాల్ వెరీ క్రూషియల్. వైడా కాదు, డాట్ బాల్. మళ్ళీ టెన్షన్. సింగిల్ వస్తే సూపర్ ఓవర్. ఆల్ 3 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. 2 runs వస్తే తెలుగు వారియర్స్ గెలుస్తుంది. రన్ రాకపోతే
కేరళ స్ట్రైకర్స్ గెలుస్తుంది. 1 రన్ వస్తే సూపర్ ఓవర్కి వెళ్తుంది. వాట్ ఏ మ్యాచ్ రియల్ గా సూపర్ ఓవర్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ మ్యాచ్ 1 బాల్ 2 రన్స్. కానీ ఆదర్శ్ స్ట్రైక్ లో ఉన్నాడు. ఇటువంటి ప్రెషర్ లో కూడా అలెగ్జాండర్ 6 ఇచ్చిన తర్వాత ఒక డాట్ బాల్ వేశాడు. బ్యూటిఫుల్ బౌలింగ్ ఫ్రమ్ అలెగ్జాండర్. లాస్ట్ బాల్ ఏమవుతుంది? ఇది టాక్టిక్స్ ఉంటాయి. బౌలర్ బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, రిథమ్ ని బ్రేక్ చేసే పరిస్థితి. yes now everything is ready. last ball coming up. అక్కడ కెప్టెన్ వచ్చే ప్రయత్నం చేస్తున్నా, అతను వెనక్కి పంపడం జరిగింది. yes now లాస్ట్ బాల్ సర్కిల్ లోపల ఉన్న థర్డ్ మ్యాన్, ఫైన్ లెగ్ సర్కిల్ లోపల ఉన్నాయి. కొంచెం వెనక్కి ర్యామ్ షాట్ ఆడితే ఖచ్చితంగా బౌండరీ వస్తుంది. కేరళ వారియర్స్ గెలిచారు. అది రన్అట్ కి అప్పీల్ చేస్తున్నారు. కేరళ వారియర్స్ వన్ ద మ్యాచ్. ఆ బాల్ మిస్ అయ్యాడు. కేరళ వారియర్స్ 77 పెద్ద టార్గెట్ కాదు అనుకున్నాం, కానీ మొదట్లోనే పవర్ ప్లేలోనే కేరళ స్ట్రైకర్స్ కావాల్సినటువంటి స్ట్రైక్స్ తీసింది. సో దాంతో ఒక దశలో మళ్ళా అటు అఖిల్ మ్యాచ్ ని తీసుకెళ్తున్నట్టుగా కనబడింది. లాస్ట్ లో మరొకసారి కావాల్సినటువంటి డ్రామా అంతా కూడా నడిచింది. 11 రన్స్ కావాలి, కేవలం 9 రన్స్ మాత్రమే వచ్చినాయి. దాంతో 1 రన్ విక్టరీ ఫర్ కేరళ స్ట్రైకర్స్. ఆదర్శ్ బాలకృష్ణ క్రెస్ట్ ఫాలన్. లాస్ట్ 2 బాల్స్ లో ఒక్క రన్ కూడా రాలేదు. ఇక్కడ బాల్ చూడొచ్చు, వైడ్ గా వచ్చింది. ఫ్లోగా అయింది బాల్. వైడ్ అనుకున్నాడు అతను, కానీ వైడ్ కాదు. రన్ కోసం ప్రయత్నం చేశారు. కీపర్ తన బాడీనంతా ముందు పెట్టి బాల్ చేత్తో పట్టుకుని రైట్ గేమ్ అవేర్నెస్తో స్టంప్స్ డిస్టర్బ్ చేశాడు. దాంతో కేరళ won this match by just 1 run.